ఇప్పుడు రాష్ట్రంలో సూపర్ 6 అమలు ఎలా ఉంది? ఇప్పటికే సూపర్ 6లో 80% అమలు చేసి అని చెప్పి ప్రభుత్వంలో పెద్దలు చెప్తున్నారు, కూటమి నాయకులు. సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు అంతా చెప్తున్నారు. ఏం చెప్తారు అది? సూపర్ 6లో అంటే ఇప్పుడు ప్రజలు సూపర్ 6 కనుక అమలు చేస్తున్నారని వాళ్ళు అనిపిస్తే ఈరోజు రాష్ట్రంలో నిరసనలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? ఈరోజు ప్రతి ఒక్కరు ఎందుకు ప్రశ్నించడానికి ముందుకు వస్తున్నారు? వాళ్ళు చెప్పిందంతా కూడా ఎన్నికలకు ముందు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి, వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు ఇప్పుడు ఎంపీ వాలంటీర్లు అంతా వైసీపీ కార్యకర్తలు ఆన్లైన్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఆ విషయం ముందే తెలుసు కదా. పుట్టని బిడ్డకి పేరేలా పెడతామని చెప్పి సాక్షాత్తు సాంఘిక సంక్షేమ మంత్రి చెప్తారు. సరే, అది ఇప్పుడు చెప్తున్నారు అధికారంలోకి వచ్చాక. కానీ అధికారంలోకి రాకముందు, ఎన్నికలకు ముందు మరి ఆ విషయం అప్పుడే తెలుసు కదా వాళ్ళకి. మరి ఏ విధంగా హామీ ఇచ్చారండి? మీకు 5,000 కాస్త మేము 10,000 చేస్తామని చెప్పేసి, అదే అంటే ఇలా చాలా మంది చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మల రామానాయుడు గారు, ఆయన అయితే మరి ఇంటింటికి వెళ్ళి మరి మీకు 15,000 మీకు 15,000 అని చెప్పేసి చెప్పడం, వాలంటీర్ల దగ్గరికి కూడా వెళ్ళి మీరు మాకు పూతరేకుల స్వీట్స్ తీసుకురండి, మీరు ఉంటారు వ్యవస్థలు అని చెప్పేసి చాలా రకాలుగా నమ్మబలికారు. మరి అవన్నీ మనం కళ్ళ ముందు అన్ని చూస్తున్నాం కదా. సోషల్ మీడియాలో ప్రతిదీ ఏది ఆగట్లేదు. ఈరోజు ఎక్కడ ఏది జరిగినా సరే వెంటనే చాలా యాక్టివ్ గా ఈరోజు సోషల్ మీడియాలో విత్ ఇన్ సెకండ్స్ లో ఏం జరిగినా, ఏ మూల జరిగినా సరే బయటకు వస్తుంది. కాబట్టి వీళ్ళు చెప్పేదంతా కూడా తప్పుడు ప్రచారాలు. అంతకుముందు మొన్న లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది, ఎన్నికలకు ముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. హామీలన్నీ కూడా ఆ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు హామీలన్నీ కూడా మరి మీరు డబల్గా ఇస్తున్నారు కదా, మరి ఏ విధంగా మీరు ఇస్తున్నారు? గతంలో శ్రీలంక అని చెప్పేసి వాపోయారు, మరి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి అడగడం జరిగింది. దానికి లోకేష్ బాబు గారు ఏం చెప్పారండి? మేము అన్ని చూసుకొనే, మేము అన్ని కూడా లెక్కలు వేసుకొనే మేము ఈరోజు ఇస్తున్నాము. ఒకవేళ అది చేయలేకపోతే మమ్మల్ని కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పేసి, ప్రజలు అడగండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అధికారంలోకి వచ్చి 10 నెలల పైన అవుతుంది, దగ్గర ఇంకా 2 నెలలు అయితే సంవత్సరం వస్తుంది. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? పెన్షన్ ఒకటి చెప్పినట్టుగా ఇచ్చారు. ఇసుక సూపర్ 6లో పెన్షన్ ఇచ్చాము, డిఎస్ఎంఏ సంతకం పెట్టాము, సంతకం పెట్టారు. ఉద్యోగాలు ఏంటి? నోటిఫికేషన్ ఏది? సంతకం పెడితే అయిపోతుందా? దాన్ని అమల్లోకి తీసుకురావాలి కదా. ఏది ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాలు? మన అసెంబ్లీలో కూడా లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. ఏమని? మేము ఎంతమందికి ఉద్యోగాలు కల్పించేసామని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పించామని చెప్పారు. దాన్ని మళ్ళీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని ఖండించేసరికి ఎంతమందికి ఇచ్చారో ఒకసారి మాకు ఆ లిస్టు కూడా చెప్పండి, ఎందులో ఇచ్చారని అంటే, మేము ఇవ్వబోతున్నామని చెప్పాం తప్ప ఇచ్చామని చెప్పలేదని చెప్పి మాట మార్చారు. ఇలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ఏంటంటే ప్రతిదీ కూడా ప్రజల్ని కూడా మభ్యపెట్టి వాళ్ళకి ఆశపరిచి ఈరోజు అధికారంలోకి వచ్చారంటే మరొక శ్రీలంక అని చెప్పి ఇంతమంది మాట్లాడిన పెద్దలు అంతకు మించి హామీలు ఇచ్చేసి ఒకరికొక డబుల్, అంటే ఇప్పుడు 5,000 వాలంటరీ వేతనం ఇస్తే దానికి 10,000 ఇస్తామని చెప్పి రెట్టింపు, ఎగ్జాంపుల్గా అదొకటండి. అలా చాలా ఇచ్చారు. కానీ ఈరోజు ఎక్కడ నెరవేర్చే పరిస్థితి ఎక్కడుంది? అదేమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము ఇప్పుడు సంపద సృష్టించిన తర్వాతే ఏదన్నా హామీలు నెరవేర్చడానికి సూపర్ 6 కానీ చూస్తుంటే భయం వేస్తుందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. దాని గురించి ఒకసారేమో సంపద సృష్టించిన తర్వాత ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. ఇంకోసారేమో ప్రజలే అర్థం చేసుకోవాలి, ప్రజలు ఏదో హోప్స్ పెట్టేసుకుంటారు. అంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అంతా అప్పులు కుప్పలు చేశాడు. ఆ అప్పులు తీర్చడానికి, ఆ గోతులు పొచ్చడానికి సమయం పడుతుంది. దానికి సంబంధించి ఆ ఎంత పూడ్చిన తర్వాతే పథకాలు ఇస్తామని చెప్తారు చంద్రబాబు గారు. గత 5 ఏళ్ల పాటు చాలా లక్షల కోట్ల అప్పులు చేశారు. ఆ అప్పులు బాకీలు కట్టడానికి, వడ్డీ కట్టడానికి సరిపోతుందని చెప్తున్నారు. అలా కాదు. ఇప్పుడు అప్పులు ఎంత చేశారు? దానికి సరైన లెక్క ఉందా? వాళ్ళ దగ్గర సరైన ప్రూఫ్ ఉందా? అది ప్రతిసారి బయటికి పబ్లిక్ గా ప్రజలందరికీ ఏంటంటే 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, మన రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు, ఆర్థిక వ్యవస్థనే నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని గత 5 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. మరి దానికి ఏది ప్రూఫ్ ఏదండి? 14 లక్షల కోట్లని అసెంబ్లీలోనే మన ఫైనాన్స్ మినిస్టర్ అంత లేదని చెప్పేసి కూడా 3 లక్షలు, దగ్గర 4 లక్షల కోట్ల వరకు ఉందని చెప్పేసి వాళ్ళే చెప్పారు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడే చెప్పారు. మరి ఏది నిజం అంటారు? ఒకసారేమో 12 లక్షల కోట్లు అంటారు, ఒకసారేమో 14 లక్షల కోట్లు అంటారు, ఒకసారేమో 8 లక్షల కోట్లు అంటారు. ఏది నిజం? ఏది నిజం చెప్పండి. మీరు చెప్తున్నారు, దానికి తగ్గట్టు ప్రూఫ్లు పెట్టండి, ప్రజల ముందు తీసుకొచ్చి ఇలా జరిగింది, ఇదిగో ఇంత చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో, ఇంత అన్యాయం చేశారు, ఇంత ఆర్థిక వ్యవస్థలు ఇంత కొల్లగొట్టారు, ఇంత అప్పులు పాలు చేశారు రాష్ట్రాలని చెప్పేసి ప్రూఫ్లు పెట్టండి. ప్రతి దాన్ని కూడా ప్రూఫ్ తో సహా, ఎవిడెన్స్ తో సహా వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు దాన్ని మొన్న ప్రెస్ మీట్ పెట్టి స్వయాన ఆయనే మొత్తం కూడా ఎక్కడ ఏంటనేది మొత్తం క్లియర్ గా వివరించారు.
ఇంకేంటి దానికి సమాధానం చెప్పడానికి కూడా లేదు. ఎక్కడో ఏదో మళ్ళీ తోకపట్టుకొని అంటే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి అన్న దాన్ని పట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప దానికి ముందంతా జగన్మోహన్ రెడ్డి గారు 1 గంట 2 గంటల పాటు వీళ్ళు చెప్పిన ఆరోపణలన్నిటికి కూడా క్లియర్ కట్ గా అన్ని ప్రూఫ్లతో సహా చెప్పారు. దాన్ని ఎవరు వివరించారు? దానికి కూడా కరెక్ట్ గా వీళ్ళు వైసీపీకి కౌంటర్ గా మాట్లాడారు. గొడ్డలకి ఎక్కువ కోడికత్తి. మరి అదే సార్, ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే 5 ఏళ్లలో ఏంటండి ఆయన అధికారం ఏంటి, ఆయన పదవి ఏంటి? ముఖ్యమంత్రిగా ఉన్నారు 5 సంవత్సరాలు. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆ రోజు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఇప్పుడు ఏవైతే కూటమి ప్రభుత్వంలో కలిసికట్టుగా ఉన్నాయో 3 పార్టీలు, ఆ 3 పార్టీలు ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఇష్టానుసారం నోటికి ఏదొస్తే అది మాట్లాడేశారు. సైకో అన్నారు, పలానా అంటే ఇంక మీరు అన్ని చూడండి ఒకసారి గతంలోకి వెళ్ళి చూస్తే ఈ వంగల్పూడి అనిత గారు ఇప్పుడు హోమ్ మినిస్టర్ గా ఉండి మాట్లాడుతున్నటువంటి వంగల్పూడి అనిత గారు కానీ, అయ్యన్న పాత్రుడు గారు కానీ, అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా చివరికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ ఎలా మాట్లాడారు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఎంత దారుణంగా అవమానించి మాట్లాడారు చెప్పండి.